చామంతి ప్రివ్యూ ఎపిసోడ్ ఏం జరిగిందో తెలుసుకుందాం. దానికన్నా ముందుగా మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చామంతి రోజా లాకర్లో దాసేసుకున్న రాజమణి హారాన్ని తీసేసుకున్న తర్వాత చిట్టి దగ్గర దాన్ని జాగ్రత్తగా పెడుతుంది. చిట్టి హలోగ్రామ్ యూస్ చేసి రమాదేవి అక్కడి నుంచి వెళ్తున్నట్టుగా క్రియేట్ చేస్తుంది. ఇక అది చూసిన రోజా రమాదేవి హారం దొంగిలించింది అని అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు రోజా అరుణ్తో ఇలా అంటూ ఉంటుంది. సార్, మీ అమ్మగారే హారం దొంగిలించారు సార్. ఉదయం తను నాతో ఆ హారం నాకు ఇవ్వమని అడిగింది. కానీ నేను వద్దత్తయ్య గారు, ఆనవాయితీ ప్రకారం అది నా దగ్గరే ఉండాలి అని చెప్పాను. దాంతో మీ అమ్మగారు వినిపించుకోకుండా ఆ హారం నీ దగ్గర ఎలా ఉంటుందో నేను కూడా చూస్తాను అంది. అలా నాకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అందుకని ఖచ్చితంగా ఆ హారం ఆవిడే తీసుంటారు అని చెప్తూ ఉంటుంది రోజా. ఇక రోజా అరుణ్కి కంప్లైంట్ ఇవ్వడంతో, పద రోజా, మనం ఇప్పుడే మా అమ్మని నిలదీద్దాం అని అరుణ్ వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయాక చామంతి రోబోతో ఇలా అంటూ ఉంటుంది. సూపర్ ప్లాన్ వేసావు చిట్టి. నేనైతే నిజంగా అమ్మగారు వచ్చి తీసుకువెళ్ళారేమో అని అనుకున్నాను నువ్వు చేసిన ప్రోగ్రాం చూసి. ఇక ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దామని చామంతి చిట్టూతో అంటూ ఉంటుంది. అరుణ్ రోజా ఇద్దరు రమాదేవి రూమ్ దగ్గరకు వచ్చి వాళ్ళు డోర్ కొడుతూ ఉంటారు. ఎవరో డోర్ కొడుతున్న శబ్దం వినపడగానే రమాదేవి, హర్షవర్ధన్ ఇద్దరు నిద్రలేగుస్తారు. ఏమైంది హర్ష, అరుణ్ ఏంటి ఈ టైంలో డోర్ కొడుతున్నాడు అని రమాదేవి అడుగుతూ ఉంటుంది. వెళ్ళి డోర్ ఓపెన్ చేయి రమా అని హర్షవర్ధన్ అంటూ ఉంటాడు. రమాదేవి వచ్చి డోర్ ఓపెన్ చేస్తే అక్కడ అరుణ్ రోజా ఇద్దరు ఉంటారు. ఇక ఇద్దరు కూడా సీరియస్గా రమాదేవి వైపు చూస్తూ ఉంటారు. ఇక అప్పుడు రమాదేవి, అరుణ్ రోజా ఏంటి మీరిద్దరూ ఈ టైంలో వచ్చి డోర్ కొడుతున్నారు అని రమాదేవి అడుగుతూ ఉంటుంది. అప్పుడు అరుణ్ ఏమీ తెలియనట్టు నటించకు మామ్ అని అంటూ ఉంటాడు అరుణ్. రే అరుణ్, అసలు ఏం మాట్లాడుతున్నావురా అని రమాదేవి అడుగుతూ ఉంటుంది. మామ్, కావాలని నువ్వు మా గదిలోకి వచ్చి లాకర్లో ఉన్న హారం తీసుకువెళ్ళావు కదా. ఆ మాట వినగానే రమాదేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావు అరుణ్, నేను మీ గదిలో ఉన్న మణిహారాన్ని కొట్టేయటం ఏంటి? నటించకు మామ్, అంతా కూడా నాకు తెలుసు అంటాడు. మర్యాదగా ఆ హారాన్ని రోజాకి ఇచ్చేసేయి. అది వాళ్ళ సంస్థానానికి చెందింది. ఆనవాయితీ ప్రకారం ఆ హారం రోజా దగ్గరే ఉండాలి. అలా అరుణ్ అనగానే, రే అరుణ్, నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావు అని రమాదేవి చెప్తూ ఉంటుంది. అప్పుడు అరుణ్, మామ్, ఇంతకుముందు నువ్వు చెప్పిన మాట నాకు వేదంలా ఉండేది మామ్. కానీ ఈ మధ్య నువ్వేంటో, నీ నిజస్వరూపం ఏంటో కొద్ది కొద్దిగా తెలుసుకుంటున్నాను నేను. రోజా తన కళ్ళతో నువ్వు హారం కొట్టేయటం చూసింది. తను కళ్ళారా చూసిన తర్వాత కూడా నువ్వు బుకాయించడం ఇంకా సబబు కాదు అంటాడు. నీ అంతటి నువ్వే ఆ మణిహారాన్ని రోజా చేతిలో పెట్టేశావు అంటే నీకు మర్యాద దక్కుతుంది అని అంటాడు. రే అరుణ్, నువ్వు నీ పెళ్ళాం మాటలు విని నువ్వు నన్ను అనుమానించడం కరెక్ట్ కాదురా అని అంటుంది రమాదేవి. ఈ రోజా కావాలని ఆ మణిహారాన్ని ఎక్కడో దాసేసి ఆ నిందను నా మీద మోపుతుందిరా. ఇది నాటకాలు ఆడుతుందిరా, నువ్వు నమ్మకురా, దీని మాటలు నిజం కాదు అని అంటూ ఉంటుంది. అలా అనగానే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాకు తెలుసు మామ్ అంటాడు. రోజా ఇక ఇలా అంటూ ఉంటుంది. అయినా అత్తయ్యగారు, నేను ఇంటికి పెద్ద కోడల్ని, మీ తర్వాత బాధ్యత తీసుకోవాల్సిన దాన్ని. మరి అటువంటప్పుడు మరెందుకని ఆ హారం నా దగ్గర ఉందని మీరు ఎంత ఈర్ష్యపడుతున్నారు? ఆ హారాన్ని ఎందుకు దొంగిలించారు అత్తయ్య గారు? మర్యాదగా ఆ హారాన్ని నా చేతికి ఇవ్వండి అని అడుగుతూ ఉంటుంది రోజా. మా ఆనవాయితీ ప్రకారం ఆ మణిహారం నా దగ్గర లేకపోతే నా భర్త అయిన అరుణ్ సార్కి ప్రమాదం జరుగుతుంది. అత్తయ్య గారు, ప్లీజ్ ఇవ్వండి అత్తయ్య గారు అంటుంది. నా భర్త క్షేమంగా ఉండాలి అంటే ఆ హారం నా దగ్గరే ఉండాలి. దయచేసి ఆ హారాన్ని నాకు ఇవ్వండి అత్తయ్య అని అరుణ్ ముందు నటించేస్తూ ఉంటుంది రోజా. ఇంతలో హర్ష అక్కడికి వచ్చి, ఏంట్రమ్మా, వాళ్ళేమో హారం తీసావంటున్నారు, నువ్వేమో తీయలేదు అంటున్నావు. ఏది నిజమో ఏది అబద్ధమో నాకు అర్థం కావట్లేదు. అలా హర్ష అంటూ ఉంటుంటే, నేను నిజం చెప్తున్నాను హర్ష అని రమాదేవి చెప్తూ ఉంటుంది. ఆ హారానికి నాకు ఎటువంటి సంబంధము లేదు అని చెప్తూ ఉంటుంది. అలా రమాదేవి అనగానే హర్ష, రే అరుణ్, నీకు నమ్మకం లేకపోతే వెళ్ళి నా లాకర్లో వెతుక్కోరా అని అంటూ ఉంటాడు హర్ష. ఆ మణిహారం ఉంటే అప్పుడు నేను దొంగనని నేను ఒప్పుకుంటాను అంటుంది రమాదేవి. అరుణ్ రోజా ఇద్దరు రూమ్లోకి వెళ్ళి లాకర్ అంతా కూడా వెతుకుతూ ఉంటారు. ఎక్కడ మణిహారం దొరకకపోవడంతో అత్తయ్య గారు తెలివిగా మణిహారాన్ని ఎక్కడో దాచేసినట్టున్నారు అని రోజా అంటుంది. మా మామ్ ఎంత తెలివిగా ఆ హారాన్ని కనపడకుండా పెట్టినా అది నీ దగ్గరికి వచ్చేలా నేను చేస్తాను అని అరుణ్ చెప్తూ ఉంటాడు రోజాకి. చూడు మామ్, నీకు ఒక 3 రోజులు టైం ఇస్తున్నాను. ఆ 3 రోజుల తర్వాత ఆ హారం మళ్ళీ రోజా చేతికి రావాలి అని అరుణ్ అంటూ ఉంటాడు. లేకపోతే నేనేం చేయాలో అదే చేస్తాను, పద రోజా అని అక్కడి నుంచి రోజాని తీసుకొని బయలుదేరతాడు. ఇక అక్కడి నుంచి వస్తూ వస్తూ ఇవ్వకపోతే మనం ఏం చేయాలో అదే చేద్దాము అని అక్కడి నుంచి అనుకుంటూ అరుణ్ అయితే వస్తూ ఉంటాడు. ఆ మాట విన్న రమాదేవి, ఏమండి, వాడు చూసారా ఈ మధ్య ఎలా మారిపోయాడో అని హర్షతో అంటూ ఉంటుంది. పెళ్ళాం వైపే మాట్లాడుతున్నాడు, ఆ రోజా వాడిని పూర్తిగా మార్చేసింది. ఇక అలా రమాదేవి హర్షతో అని బాధపడుతూ ఉంటుంది. నువ్వు చిన్నప్పటి నుంచి పెంచడం వాడిని అలా ఉంది మరి.
నీ మాటే వినాలి అనుకున్నట్టుగా వాడిని తయారు చేశావు. ప్రేమ్ చిన్నప్పటి నుంచి ఎంత నీ మీద ప్రేమ చూపించాలి అనుకున్నా నువ్వు ప్రేమ్ని కొంచెం కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు జరుగుతున్న దానికి అనుభవించు అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. ఇక అలా అని చెప్పి హర్ష అక్కడి నుంచి వెళ్ళి పడుకుండిపోతాడు. ఇక రమాదేవి రోజా గురించి ఆలోచిస్తూ, ఒసేయ్ రోజా, ఆ హారాన్ని నువ్వే దాచిపెట్టి నా కొడుకు ముందు నన్ను బ్యాట్ చేయటానికి ఇదంతా క్రియేట్ చేస్తున్నావు కదా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక నేను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టనే, నీకు తగిన బుద్ధి వచ్చేలా చేస్తాను అని రమాదేవి మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే గుణ రమాదేవి వాళ్ళ ఇంటికి వస్తాడు. అప్పుడు రమాదేవి, ఏంటి గుణ, నీ కాబోయే భార్యను చూడటానికి వచ్చావా? అదుగో కిచెన్లో ఉంది, వెళ్ళు అని చెప్పి గుణాన్ని అక్కడికి పంపిస్తుంది. ఇక కిచెన్లో వంట చేస్తున్న చామంతి దగ్గరికైతే గుణ వస్తాడు. ఇక వంట చేస్తున్న చామంతి భుజం మీద గుణ చెయ్యి వేస్తాడు. ఇక అలా చెయ్యి వేయడంతో చామంతి ఒక్కసారిగా కంగారు పడిపోతుంది. కంగారు పడిపోయి దూరంగా జరుగుతుంది గుణకి. అప్పుడు గుణ, ఏంటి డియర్, ఎందుకు నన్ను చూసి కంగారు పడిపోతున్నావు? నేను నీకు కాబోయే భర్తనే కదా, మనకి ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయింది. నన్ను చూసి ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నువ్వు ఇలా కిచెన్కే పరిమితం అయిపోతే ఎలా? అలా సరదాగా కాసేపు బయటికి వెళ్దాంరా అంటాడు. అప్పుడు చామంతి, ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా అని గుణాన్ని అంటూ ఉంటుంది. మర్యాదగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు అని చామంతి అంటూ ఉంటుంది. అప్పుడు గుణ, ఓకే కూల్, ఇప్పుడు రాకపోతే రాకపోయావు. రేపు వ్యాలంటైన్స్ డే కదా, అందుకని నేను బయటికి తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాను. ఈవెంట్కి వెళ్తే మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని అంటూ ఉంటాడు. ఇక అప్పుడు చామంతి, నేను ఎక్కడికి రాను, నాకు ఇష్టం లేదు అని చెప్తూ ఉంటుంది. ఇంతలో రమాదేవి అక్కడికి వచ్చి, ఏంటి గుణ, ఏముంటుంది నీ కాబోయే పెళ్ళాం అని అంటూ ఉంటుంది. అప్పుడు గుణ, ఈవెంట్కి రమ్మంటే రానంటుందండి అని చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడు రమాదేవి ఇలా అంటూ ఉంటుంది చామంతితో, గుణ, నీకు కాబోయే భర్తే కదా, మరి నీ భర్త పిలుస్తుంటే వెళ్ళటానికి నీకేంటి, ఏమైంది అని చామంతిని అడుగుతూ ఉంటుంది. వెళ్ళు అని రమాదేవి కోపంగా చూస్తూ అంటూ ఉంటుంది చామంతితో. ఇక అప్పుడు రమాదేవి చూపులకు భయపడి చామంతి గుణతో పార్టీకి వెళ్ళటానికి సరే అంటుంది. మరోవైపు నిషా కూడా ప్రేమ్ దగ్గరికి వస్తుంది. రేపు వ్యాలంటైన్స్ డే కాబట్టి నువ్వు నేను పార్టీకి వెళ్దాం ప్రేమ్ అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ప్రేమ్, నాకు ఇంట్రెస్ట్ లేదు నిషా, నేను ఎక్కడికి రాను అని చెప్తూ ఉంటాడు. గుణ, చామంతి ఇద్దరు కూడా పార్టీకి వస్తున్నారు. వాళ్ళకి నిన్న కాక మొన్న ఎంగేజ్మెంట్ అయింది, ఎలా సరదాగా షికారులు తిరగడానికి వస్తున్నారో చూడు అని ప్రేమ్కి చెప్తూ ఉంటుంది. మనకేమో ఎంగేజ్మెంట్ ఎప్పుడూ అయిపోయింది, కానీ నువ్వు మాత్రం నాకు దూరంగా ఉంటున్నావు అలా నిషా అనగానే అప్పుడు ప్రేమ్, ఏంటి చామంతి కూడా గుణతో కలిసి పార్టీకి వస్తుందా అని అడుగుతూ ఉంటాడు. అవును వస్తుంది అని నిషా చెప్తూ ఉంటుంది. అప్పుడు ప్రేమ్ ఇలా అనుకుంటూ ఉంటాడు, వాడిని పెళ్లి చేసుకోవాలనుకోవడమే కాకుండా వాడితో పార్టీలకు కూడా వెళ్తుందా అని అనుకుంటూ ఉంటాడు. అసలు ఈ చామంతి ఏం చేస్తుంది అని అనుకుంటూ ఉంటాడు. అలా అనుకొని తనలో తానే బాధపడుతూ ఉంటే నిషా, ప్రేమ్ ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. మనమిద్దరము రేపు ఖచ్చితంగా పార్టీకి వెళ్తున్నాము, రెడీ అయి ఉండు అని చెప్పి నిషా అక్కడి నుంచి వెళ్తుంది. ఇక తర్వాత రోజు వ్యాలంటైన్స్ డే పార్టీకి చామంతి, గుణ, నిషా, ప్రేమ్ ఇద్దరు జంటలు కూడా వస్తూ ఉంటారు. అప్పుడు గుణ కావాలనే ప్రేమ్ ముందు చామంతితో క్లోజ్గా ఉన్నట్టు గుణ నటిస్తూ ఉంటాడు. ఇక గుణ చామంతి చేయి పట్టుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటే ప్రేమ్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక అప్పుడు నిషా ఇలా అంటూ ఉంటుంది, చూడు ప్రేమ్, చామంతి చూడు గుణతో ఎంత క్లోజ్గా ఉంటుందో. అదే నువ్వు ఉన్నావు, నా చేయి పట్టుకొని అలా నడవమంటే నడవనే నడవు, తెగ ఇబ్బంది పడిపోతుంటావు నాతో క్లోజ్గా మూవ్ అవ్వటానికి అని ప్రేమ్ని అంటూ ఉంటుంది. ఇక చామంతి గుణ చేతిని వదిలిపెట్టి ప్రేమ్ వైపు చూసి బాధపడుతూ ఉంటుంది. తను మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, నన్ను క్షమించండి బాబు, నిజానికి ఇదంతా నాకు ఇష్టం లేదు. నా కన్న తండ్రి కోసం నాకు ఇష్టం లేకపోయినా ఈ పనులన్నీ చేయాల్సి వస్తుంది. అలా అనుకొని చామంతి లోపలే తెగ బాధపడిపోతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత గుణ నిషా దగ్గరకు వచ్చి, నేను ప్లాన్ అంతా కూడా నీకు చెప్పాను కదా, ఈరోజు ఆ చామంతి జీవితాన్ని నాశనం చేయబోతున్నాను అని అంటూ ఉంటాడు. అప్పుడు నిషా ఇలా అంటూ ఉంటుంది, దానికి మత్తుమందు కలిపిన డ్రింక్ ఇవ్వు గుణ, ఆ తర్వాత దాని జీవితాన్ని నాశనం చేయి. ఆ చామంతి దాని బతుకంతా ఏడుస్తూ ఉంటే నాకు చూడాలని ఆశగా ఉంది అని నిషా అంటూ ఉంటుంది. ఇక అలా ఇద్దరు వాళ్ళు చేసుకున్న ప్లాన్ని చెప్పుకుంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత మత్తుమందు కలిపిన డ్రింక్ని చామంతికి తాగించడంతో చామంతి స్పృహ తప్పి పడిపోతుంది. ప్రేమ్ కూడా బాగా ఫుల్గా తాగేసి ఉంటాడు. చామంతి గుణతో క్లోజ్గా ఉన్న సన్నివేశాన్ని గుర్తుకు తెచ్చుకొని ప్రేమ్ బాధపడిపోతూ ఉంటాడు. ఇక అప్పుడు గుణ చామంతి స్పృహ కోల్పోగానే తనని రూమ్కు తీసుకొని వెళ్ళబోతూ ఉంటాడు. ఇక చామంతిని అలా అక్కడి నుంచి తీసుకొని వెళ్ళేటప్పుడు చామంతి కాలు పట్టి అక్కడ ఊడి పడిపోతుంది. ఇది చామంతి కాళ్ళ పట్టి కదా, ఇది ఎక్కడ పడిపోయింది ఏంటి అని అటుగా వస్తున్న ప్రేమ్కి తగలగానే చూస్తూ అలా అనుకుంటూ ఉంటాడు. ప్రేమ్ అలా ఆలోచిస్తూ చుట్టూ చూస్తూ చామంతి ఎక్కడికి వెళ్ళిపోయిందా అని వెతుకుతూ ఉంటాడు. చుట్టుపక్కలంతా వెతికినా కూడా చామంతి కనపడదు. చామంతి చేతులకు ఉన్న బ్యాంగిల్స్ కూడా చుట్టుపక్కలంతా పడిపోయి ఉంటాయి.
ఇక ఆ బ్యాంగిల్స్ ఆధారంగా చామంతి ఎక్కడ ఉందో ఆ రూమ్కి ఆధారంతో నడుచుకుంటూ వెళ్తాడు ప్రేమ్. అక్కడ గుణ చామంతి జీవితాన్ని నాశనం చేయబోతూ కనిపిస్తాడు ప్రేమ్కి. ప్రేమ్ గుణాన్ని చితక్కొట్టి చామంతి జీవితాన్ని కాపాడతాడు. గుణాన్ని చితక్కొట్టి అక్కడి నుంచి పంపించి వేస్తాడు ప్రేమ్. చామంతికి స్పృహ లేకపోయేసరికి ఫేస్ మీద వాటర్ చల్లి స్పృహ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ప్రేమ్. చామంతి స్పృహలోకి వస్తుంది. స్పృహలోకి రాగానే ప్రేమ్ ఇలా అంటూ ఉంటాడు, నీ జీవితాన్ని నాశనం చేయబోయిన ఇలాంటి వాడిని నువ్వు పెళ్లి చేసుకోబోతుంది అనగానే అప్పుడు చామంతి నన్ను క్షమించండి బాబు అని ప్రేమ్కి చెప్తుంది. నేను ఏమీ చెప్పలేని స్థితిలో ఉన్నాను బాబు అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ప్రేమ్ నేను ఒక నిర్ణయానికి వచ్చేసాను చామంతి. ఎవరు ఏమనుకున్నా సరే నేను ఒక నిర్ణయానికి వచ్చేసాను. ఈరోజు నీ మెడలో తాళి కట్టి తీరతాను అని అంటూ ఉంటాడు. నువ్వు ఖచ్చితంగా ఏదో కారణంతోటే గుణాతో పెళ్లికి ఒప్పుకున్నావని అర్థమవుతుంది. ఆ కారణం ఏదైనా సరే దానికి నాకు సమాధానం అవసరం లేదు. నాకు మనిద్దరం ఒక్కటవటమే కావాలి. అలా ప్రేమ్ చెప్పి పాకెట్లో నుంచి తాళిని తీసి చామంతి మెడలో అయితే తాళి కట్టేస్తాడు ప్రేమ్. ఇక అలా సడన్గా కట్టడంతో చామంతి అయితే షాక్లో ఉండిపోతుంది. మరి ఇక రేపు రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో రేపు మన నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.